హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో మా గోదరికల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఎలా చేశారనేది చూపిస్తాను. చాలా అద్భుతంగా చేశారండి ఈసారి. కాకపోతే నేను సాటర్డే రోజు అంటే లాస్ట్ డే, ఆ రోజు 31st అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళినాను. చూసైతే షాక్ అయిపోయినా. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్తో అద్భుతంగా కొత్తగా పెయింటింగ్స్ చేశారు. గద్దెలను అయితే అద్భుతంగా అలంకరించారనమాట. మొత్తం వైబ్ ఉండే. ఇంకా నైట్ అయితే అద్భుతంగా ఉండేనంట. లైటింగ్స్‌తోని మొత్తం జాతర అంతా వెలిగిపోయింది. కాకపోతే ఇంకా ఆ రోజు లాస్ట్ డే కదా, మేము నైట్ వరకు అయితే ఏమి ఉండలేదు. ఒక 2 అవర్స్ అట్లా ఉన్నాము. ఫస్ట్ దర్శనాలు చేసుకున్నాం. తర్వాత కొద్దిగా షాపింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇట్లా మనకి గద్దెలన్నీ లైన్‌గా ఉంటాయి. మనకు ఫస్ట్ కనిపించేది సమ్మక్క, తర్వాత సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఇట్లా లైన్‌గా గద్దెలు ఉంటాయి. తర్వాత మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టేసి బంగారము, ఒడిబియ్యం అవన్నీ అమ్మవారికి సమర్పించాలి. ఇంకా దర్శనాలన్నీ చేసుకున్న తర్వాత కాసేపైతే కూర్చున్నాము. నిజం చెప్తున్నా, అస్సలు వెళ్ళాలనిపించలేదు. అంత మంచిగా అనిపించింది. ఎక్కువ క్రౌడ్ కూడా లేరు కదా. చాలాసేపు కూర్చొని ఇంకా కొద్దిగా అయితే షాపింగ్ చేసినాము. ఎక్కువ కాదు, ఏదో ఒకటైతే కొనాలి కదా. జాతరకి వెళ్ళినామంటే ఏదో ఒకటైతే కొనాల్సిందే. అప్పుడే ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా మా పాపకు కూడా కావాల్సినవి తను తీసేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరినాము. చిన్న వీడియో, కాకపోతే నాకు గుర్తుగా ఉంటుందని అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.